పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. పవిత్రమైన దేవగల పూజలు యోగులు పాల్గొనడం మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన వృత్తి జీవమునకు చేర్చుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీపుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతో పవిత్రాత్మతోనూ కలిసి వివేకమును జీవించుచూ పరిపాలించు మా ప్రభువు మీకు మానవుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వలోక నాథుని నిబంధన మధ్యస్థము మీకు ముందుగా యోర్దానును దాటబోతున్నది. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు, 11వ వచనము మరియు 13వ వచనము నుండి 17వ వచనం వరకు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు, 11వ వచనము మరియు 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యావే యెహోషువతో, నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజల ముందు గొప్పవారిని చేసేదను. నేను మోషేకు వలె నీకు తోడై ఉండునని ఈ ప్రజలు తెలుసుకుందురు. నీవు నిబంధనకు పెట్టెను మోయు యాజకులకు మీరు యోర్దాను గట్టును సమీపించి నిలబడును అని ఆనతివ్వవలెను. అప్పుడు యెహోషువ, నా దగ్గరకు రండు, మీ దేవుడైన యావే మాటలు వినుడు. సజీవుడైన దేవుడు మీతో ఉన్నాడని తెలుసుకొనుడు. అతడు కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిస్సీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను మీ ఎదుటి నుండి తప్పక వెళ్ళగొడునని గ్రహింపుడు. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోతున్నది. కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల నుండి గోత్రములకు ఒకని వంతున 12 మందిని ఎన్నుకొనుడు. సర్వలోకనాథుడకు యావే నిబంధన పెట్టి నెట్టుకుని యాజకుల పాదములు యోర్దాను నీటిలో తిరగనే ఎగువ నుండి వచ్చు నీరు దిగువ నీరు నుండి వేరే ఒక చోట ప్రోమై నిలుచును అనేది. యెహోషువ ఆజ్ఞ ప్రకారము యోర్దాను నదిని దాటుటకు ప్రజలు శిబిరము నుండి బయలుదేరారు. యాజకులు నిబంధనకు పెట్టి నెట్టుకొని ప్రజల ముందు నడిచారు. యోర్దాను నది కోతకాలమున పొంగి ప్రవహించును. నిబంధన మందసము మోయువారు యోర్దానులో దిగిరి. వారి పాదములు నేల నంటగనే ఎగువ నుండి వారు నీరు ఆగిపోయేది. సారే కాలం చెంతనున్న ఆదాము పట్టణం వరకు చాలా దూరము నీళ్ళొక రాశిగా ఏర్పడేది. దిగువ వైపు అరబా అనబడు ఉప్పు సముద్రములోనికి ప్రవహించు నీరు పూర్తిగా ఆగిపోయేది. ఇశ్రాయేలు ప్రజలు ఎరికో పట్టణమునకు ఎదురుగా నదిని దాటారు. ఇశ్రాయేలీయులు ప్రజలు అందరూ ఆరిన నేలపై నదిని దాటిపోవు వరకు నిబంధన మందసమును మోయు యాజకులు నది నడుమ ఎండిన నేలపై నిలబడేది. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆరిన నేలపై నది
ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు యాకోబు వంశస్థులు అన్య భాష గల జనుల నుండి బయలువెడలినప్పుడు యోధా ప్రభువు పవిత్ర స్థలము అయ్యారు. ఇశ్రాయేలు అతని సొంత రాజ్యము అయ్యారు. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సముద్రము ఆయనను చూసి పారిపోయేది. యోర్దాను వెనుకకు మరలేదు. కొండలు పొట్టేళ్ల వలె రంగులు వేసేవి. తిప్పలు గొర్రె పిల్లల వలె దుమికేవి. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సముద్రమా నీవు పారిపోనేలా, యోర్దాను నీవు వెనుకకు మరలనేలా, పర్వతములారా మీరు పొట్టేళ్ల వలె గంతులు వేయనేలా, తిప్పలారా మీరు గొర్రె పిల్లల వలె దుముకనేలా. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని ఈ దాసుని మీద నీ దాసుని మీద ప్రసరింపచేయుము. ప్రసరింపచేయుము. నీ కట్టడలను నీ కట్టడలను నాకు బోధింపుము. నాకు బోధింపుము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మీతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 21వ వచనం నుంచి 19వ అధ్యాయం 1వ వచనం వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయించుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగాను. అందుకు యేసు, 7 కాదు 770 పర్యాయములు అని సమాధానం ఇచ్చాను. ఏదైనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొనగోరాడు. ఆ రాజు లెక్క చూసుకున్న ప్రారంభింపగానే కోట్ల వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకొని రాబడేను. వాని రుణము చెల్లించున్న శక్తి లేనందున రాజు వాని భార్యను, బిడ్డలను, వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్పవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లించును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయ చూపి అతనిని విడిచిపెట్టెను. కానీ అప్పును కూడా క్షమించెను. కానీ ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొన్ని రూకలు రుణపడి ఉన్న తన తోడి సేవకులలో ఒకరిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెం ఓపిక పట్టిన నీ రుణమంతయు చెల్లించును అని ప్రాధేయపడాడు. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోడి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తమ యజమానులకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయచూపినట్లు నీ తోడి సేవకునిపై నీవు దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలాలకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సేవకుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందరి నా తండ్రి మీ ఎడల అట్లే ప్రవర్తించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభు ఈరోజు మనం చెప్పినటువంటి ఉపమానంలో మనందరి నుంచి ఆశించే కొంత ఓపిక కలిగి జీవించడం. మనిషిలో సహజంగా ఓపిక అనేది చాలా కరువు అవుతూ ఉంటుంది. మనిషి ఓపిక అనేది అతి సహజంగా కోల్పోతూ ఉంటాడు. ఓపిక నశించిపోతూ ఉంటుంది. చాలా
లేక భరించలేక మనిషి తిరగబడుతూ ఉంటాడు. దేనికైనా సరే కారణం ఓపిక నశించినప్పుడు ఖచ్చితంగా అది తిరుగుబాటుకు దారితీస్తూ ఉంటుంది. అయితే క్రీస్తు ప్రభు ఓపిక అనేటువంటి అంశాన్ని ఇక్కడ తన సహోదరుని సరిదిద్దేటువంటి అంశంతో సహా లేక సహోదరుని పట్ల ఏ విధముగా మనం ప్రవర్తించాలి అనేటువంటి అంశం పట్ల వివరణ ఇస్తూ ఉన్నారు. పేతురు ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని ప్రశ్నించారో, నా సహోదరుడు నా ఎడల ఎన్ని సరియాయను నేను అతన్ని క్షమించాలి అని ప్రశ్నించినప్పుడు, నా సహోదరుడు నాకు ద్రోహం చేసినప్పుడు ఎన్ని పర్యాయాలు అతన్ని క్షమించాలని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు ఆయన చెప్పేటువంటి మాట 770 పర్యాయములు అని. అంటే ఇక్కడ 77 సార్లు లేక 777 సార్లు క్షమించాలని కాదు, లెక్కలు చెప్పడం కాదు. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేది సహోదరి పట్ల ఓపికను కలిగి జీవించమని. అంటే ఒక వ్యక్తి ఒక తప్పిదం చేసినప్పుడు ఆ తప్పిదం తెలుసుకొని తనను తాను సరిదిద్దుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వమని. ఒకవేళ అది సాధ్యపడినప్పుడు ఆ వ్యక్తి దాని యొక్క ప్రతిఫలాన్ని చూస్తాడు. ఆ ద్రోహం చేసినందుకు దానికి శిక్షణ కూడా అనుభవిస్తాడు. ఆటోమేటిక్గా తనలో ఒక మార్పు లేదా రియలైజేషన్ అనేది కలుగుతూ ఉంటుంది. అదే తనను తానుగా మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలోనే చాలా సందర్భాల్లో మనం నేను చెప్తూ ఉంటాను, ఒకడు చెప్పినంత మాత్రాన మనిషి మారతాడు అంటే ఈ వాడికి ప్రపంచం అంతా మారిపోయి ఉండాలి. మనిషి తనకు తానుగా మార్పు చెందకుండా ఎవడు ఏమి చెప్పినా ఎవడు మారడు. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే ఆనాడు క్రీస్తు ప్రభు చెప్పినా ఎవరు వినిన వాళ్ళు మార్పు చెందారు. చాలా వరకు వినటువంటి వాళ్ళు క్రీస్తు ప్రభుని వ్యతిరేకిస్తూ వచ్చారు. క్రీస్తు ప్రభు తర్వాత అనేక మంది ఈ ప్రపంచంలో దేవుని యొక్క సందేశాన్ని కానీ లేదా మంచిని కానీ మానవత్వాన్ని కానీ ప్రబోధిస్తూ వచ్చారు. కానీ ఇంతవరకు ఈ అలజడులు కానీ కొట్లాటలు కానీ వివేకాలు కానీ ఏవైతే సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయో అవి ఏవి ఆగలేదు. దానికి కారణం మనిషి తనకు తానుగా మార్పు చెందాలి. ఇదే అంశాన్ని క్రీస్తు ప్రభు ఆ క్షమాధర్మంలో లేదా మనిషికి ఆ ఓపిక కలిగి ఉండాలి అనే అంశంలో ఆయన తెలియజేసే అంశం అదే. మనిషి తనకు తానుగా మార్పు చెందేటువంటి సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే ద్రోహపూరిత మనస్తత్వంతో ఉంటాడో ఆ వ్యక్తి మార్పు చెంది దేవుని చెంతకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి తనను తాను దేవునికి అర్పించుకునేటటువంటి ఆ సమయం కూడా వస్తుంది. ఎలా వస్తుంది అంటే కాళ్ళపై పడి కొంత ఓపిక పడము అని చెప్పి బతిమలాడేటటువంటి సమయం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకు అని అంటే చేసింది ద్రోహం కాదు, చేసింది ద్రోహం కాబట్టి ఆ ద్రోహము మనిషిని నిరంతరము వెంటాడుతూనే ఉంటుంది. ఆ చేసినటువంటి తప్పిదమైన మనిషిని నిరంతరము వెంటపట్టి వస్తూనే ఉంటుంది. అందుకని క్రీస్తు ప్రభువు పేతురు అడిగినటువంటి ప్రశ్నకు, నువ్వు ఎప్పుడైతే ద్రోహం చేసినటువంటి సహోదరుడు ఉంటాడో ఆ వ్యక్తిని రోజు చదివినటువంటి అంశంలో ఏ విధంగా సరిదిద్దాలో ఆ విధంగా సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఆ విధంగా మార్పు చెందినప్పుడు ఇదిగో ఈ విధంగా మనం ఈరోజు చదివినటువంటి ఉపమానం ద్వారా రాజు తన తప్పుపడిన వాడిని ఏ విధంగా మన్నించి వదులుతాడో మరల ఆ వ్యక్తి హృదయపూర్వకంగా క్షమించినప్పుడు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఒకవేళ ఆ వ్యక్తి మార్పు చెందకపోతే తగిన శిక్షణ కూడా అనుభవిస్తాడనేది మనం ఈరోజు ఉపమానంలోనే చూస్తూ ఉన్నాం. రాజుకు రుణపడిన ఒకడు, ఆ రుణస్థుడికి రుణపడిన వాడు మరొకడు. వీరి ముగ్గురు మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ చూసినటువంటి ఆ ప్రజలు యజమానునికి తెలియజేసినటువంటి అంశంలో భగవంతుడు వాడిని పిలిపించి వాడిని హెచ్చరించేటటువంటి అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. నీచుడా, నీవు నన్ను ప్రార్థించడచ్చే నీ రుణమంతా క్షమించిందని, కానీ నీవు నీ సహోదరి పట్ల నువ్వు దయ చూపలేదేంటి అనేటటువంటి అంశంతో ఆ వ్యక్తిని చెరసాలలో వేయించడం,
లేదా వారిని ఉన్నటువంటి అంతయు కూడా తీసివేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మన జీవితంలో ఓపిక ఎప్పుడైతే మనలో నశిస్తుందో మనం ఇతరుల నుంచి ఓపిక లేదా మన పట్ల వారు ఆ విధంగా ఉండాలని మనం ఆశించుకోవడం. మనము ఏ ఓపికనైతే కోల్పోతామో అదే ఓపిక ఇతరుల నుంచి మనం ఆశిస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో మనం ఎప్పుడైతే ఈ ఓపిక, సహనము, ఓర్పు అనేటువంటి అంశాలను మనం పెంపొందించుకుంటామో అప్పుడు మనం ఈ నలుగురిని ఆకట్టుకోగలుగుతాం. ఎప్పుడైనా సరే మనం సొంత మిత్రులైనా సొంత బంధువులైనా పోగొట్టుకునేది మన ఆవేశంతోనే, అనాలోచితమైనటువంటి మాటలతోనే, మనకు దగ్గరైనటువంటి వ్యక్తులను కూడా దూరం చేసుకునేటటువంటి కారణం మన ఓపిక లేకపోవటం. ఎప్పుడైనా చూడండి, జలగ అనేటువంటి ఒక చేపను గురించి చెప్తారు. జలగ అంటారు, చెరువులో దొరుకుతూ ఉంటారు. దాని దగ్గరలోకి ఏ చేప రాదు. అది ఎప్పుడు దానికి రెండు పక్కన ముళ్ళు ఉంటాయి. ఆ రెండు పక్కన ముళ్ళు ఉన్నప్పుడు అది చెరుగుతూ ఉంటుంది అంటారు జలగ. నాకు తెలిసి పోవచ్చు. చెరుగు దాని దగ్గరలో చేప ఏది రాదు అంటారు. కారణం ఏంటంటే అది ఎప్పుడూ కూడా తల ఆడిస్తూ ఉంటే దానికి రెండు పక్కన ఉన్నటువంటి ఆ ముళ్ళు మిగిలిన చేపలు పుచ్చుకుంటారు కాబట్టి మిగిలిన చేపలు ఏవి కూడా దగ్గరికి రావు. ఆవేశంతో ఉన్న, అనాలోచితమైనటువంటి మాటలు మాట్లాడిన, ఉగ్రరూపాన్ని కలిగి ఉన్న, ఓపిక నశించేటువంటి వ్యక్తులు ఉన్న వారి దగ్గర కూడా ఎవరు రారు. కారణం ఇదే. ఈ విధమైనటువంటి మనస్తత్వంతో కాక క్రీస్తు ప్రభు మన నుంచి ఆశించేటటువంటి ఆ స్వభావాన్ని పెంచుకోవాలి. క్రీస్తు ప్రభు మన నుంచి ఆశించేది ఓపిక, ఓర్పు, సహనం అనేటువంటి అంశాలను మనం పెంపొందించుకోవాలి. అంతే తప్ప ఈరోజు క్రీస్తు ప్రభుని పేతురు అడిగినటువంటి ప్రశ్నకు క్రీస్తు ప్రభు ఇచ్చిన ఉపమానమే మన జీవితంలో నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. చివరిలో క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాట, హృదయపూర్వకంగా సహోదరుని మన్నించిన వాడిని భగవంతుడు వారి యొక్క పాపం నుంచి కూడా మన్నించిన వాడు. అదే అంశాన్ని మనం పరలోక జపంలో కూడా చెబుతూ ఉంటాం. కాబట్టి మన జీవితాన్ని సహోదరుని ప్రేమించేటటువంటి మనస్తత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరి సహోదరులను మరణించే ఈ పని సర్వశక్తి కలగటైన సర్వేశ్వరికి ప్రీతికరముగా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు అర్పణలను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తం నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యంగా మార్చుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనకు చేయుచున్నాము. ప్రభు నీతో ఉండుగాక. మీ మనస్సును ఉన్నతమునకు త్రిప్పుము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోదము నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మధ్య మానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దాన్ని మేము ప్రత్యక్షముగా చూడగలుగుతున్నాము. ఇది అపారమైన జ్ఞాతకు గుర్తు. అంతేకాక మా పతనములకు కారణమైన మత్స్య రూపమును మాకు పరిష్కారములను చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సత్యపరచుకుంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షంలో ఆనందించుచున్న దూతల బృందం నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడని వేడుకొనొచ్చు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా క్రీస్తు శిలువశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిక్షలకు ఇచ్చు మీరందరూ దీన్ని తీసుకొని పుచ్చుకుడు. ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగానే భోజనానంతర పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిక్షలకు ఇచ్చు మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పాలన చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించుతూ జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు
మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారములను పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిపాదించున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఇక్కడ గుంపుడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్తానమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనికలకు మరి మాతతోనూ నీతిమంతుడైన జగత్తు గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు ఇక ఏకము గౌరవ మహిమలు కలుగునగాక. మన రక్షకుడు క్రీస్తు ప్రభువు పెంపబడుకు ప్రార్థన అందరం కలిసి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. ఇక ఏకమును జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరితో ఒకరము సమాధానం తెలుపుకుంటున్నాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించువాడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడి ఉన్న అందరము ధన్యులము.
చేసి క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి గాయపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కారణము నేను విశ్వసించలేగాక. ఆమె మహామధురముతో నిండిన మా మంచి యేసువ, దాసులనైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచిన నా ఎముకలన్నీ ఇచ్చినారు అని నీ పేరిట పూర్వకాలమందు దావీదు ప్రవక్త వచ్చించిన దానిని నా కనుల ముందర చూచి మీ 5 గాయములను మిక్కిలి భక్తితోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసం, నమ్మిక, దైవ ప్రేమ, సుకృత తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపలేదని నా మంచి యేసువా, మిమ్ము నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాను ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. ప్రార్థించుదాం. ఓ ప్రభు, మేము ఇప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారం మహిమాన్వితమైన ఈ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు నీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర మేమందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.